హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను మీరు కామెంట్స్లో అడిగే కొన్ని డౌట్స్కి క్లారిఫికేషన్ ఇస్తాను. అంతేకాకుండా నేను ఆన్లైన్లో శారీ పర్చేస్ చేశాను. ఆ శారీ ఎలా ఉంది, నా ఆన్లైన్ పర్చేసింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది. అంతేకాకుండా నా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే లైక్ చేస్తున్న వాళ్ళకి కూడా అడ్వాన్స్గా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు గ్రీన్ పీస్ చాలా ఎక్కువగా వస్తాయి కదా, వీటిని నేను ఇలానే ఒలిచేసి డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటాను. చాలామంది హాఫ్ బాయిల్ చేసి కూడా పెడతారు. అలా ఏం లేదు, నేనైతే నార్మల్గానే ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను. ఇది లాస్ట్ వీక్లో తెచ్చినవి ఇలా స్టోర్ చేశాను. ఆ బాక్స్లోనే ఇవన్నీ ఫిల్ చేసేసి నేను ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ ఇప్పుడు మనం మీ కామెంట్స్లో డౌట్స్ విషయానికి వస్తే, మీరు స్టిచ్చింగ్ చేస్తారా, చేస్తే అడ్రస్ చెప్పండి అని అడుగుతున్నారు. అలా ఏం లేదండి, నేను స్టిచ్చింగ్ చెయ్యను. ఓన్లీ నా శారీస్ని, బ్లౌజెస్ని ఎలా అయితే డిజైన్ చేసుకుంటానో ఆ కంప్లీట్ ప్రాసెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీలో కొంతమందికైనా నా వీడియోస్ యూజ్ అవుతాయని ఇలా షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇవన్నీ రిఫరెన్స్ కోసం నేను మీకు పిక్చర్స్ కూడా యాడ్ చేస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఐరన్ కడాయిస్, ఐరన్ ప్యాన్స్ యూజ్ చేయాలంటే చాలామంది కొంచెం మెయింటెనెన్స్ ప్రాబ్లం అనుకుంటూ ఉంటారు కదా. అలా ఏం కాకుండా మనం యూజ్ చేసిన వెంటనే వాష్ చేశాక ఆ ఐరన్ కడాయిని కానీ ఐరన్ ప్యాన్ని కానీ మీరు ఇలా స్టవ్ మీద పెట్టి హీట్ చేసేయండి, వాటర్ ఏం లేకుండా. తర్వాత ఒక్కసారి వైప్ చేసేసి లోపల పెట్టేసుకోండి. ఆయిల్ రాయాల్సిన అవసరం ఏమి ఉండదు. మళ్ళీ మనం ఇలా పల్లీలు తెచ్చుకున్నప్పుడు అలానే స్టోర్ చేసుకుంటా ఇలా ఒకసారి ఫ్రై చేసి కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా మనం స్టోర్ చేసుకుంటే ఈజీగా యూజ్ చేసుకోవడానికి ఉంటుందని నేను ఇలా స్టోర్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చి మీరందరూ అడిగేది ఏంటంటే, ఇది నాకు టైలరింగ్ అనేది, నేను డిజైన్ చేసుకోవడం అనేది నాకు ఎప్పటి నుంచో ఇది ఒక ప్యాషన్ అనమాట. సో అయితే నేనేం చేస్తాను అంటే, నా శారీని నేను ఎప్పుడు ప్లెయిన్గానే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. అలా ప్లెయిన్గా తీసుకుంటున్నప్పుడు నేను ఈ శారీస్ని ఎప్పటి నుంచో ఇలానే డిజైన్ చేసుకుంటాను. అందుకోసమే మీకు ఓల్డ్ శారీస్వి కూడా నేను షేర్ చేస్తాను. మీకు క్లియర్గా అర్థం కావాలని నేను ఎలా ఇన్స్పైర్ అయ్యి చేసుకున్నాను అనేది పింట్రెస్ట్లో పిక్స్ యాడ్ చేసి నేను మీకు చూపిస్తాను. నేను చేసుకున్నది మీకు నచ్చకపోయినా, ఇన్ కేస్ మీరు పింట్రెస్ట్లో చూసిన ఏదైనా పిక్చర్స్ కానీ ఏదైనా కలర్ కాంబినేషన్ కానీ నచ్చొచ్చు కదా, నచ్చితే మీరు అది యూస్ చేసుకుంటారని నేను అలా కూడా షేర్ చేస్తున్నాను. మీకు నేను నార్మల్గా పింట్రెస్ట్లో పిక్చర్స్ యాడ్ చేయకుండా నా శారీస్ని చూపించి వదిలేయచ్చు. బట్ కొంతమందికి రిఫరెన్స్గా యూజ్ అవుతాయని నేను ఇలా షేర్ చేస్తున్నాను. కానీ చాలామంది వీటిని కూడా అలా ఎందుకు షేర్ చేయడం అని అడుగుతున్నారు. బట్ యూజ్ అయ్యే వాళ్ళకి, మీకు ఎవరైనా యూజ్ చేసుకున్న వాళ్ళకైతే ఈ ఐడియా నచ్చి ఉండొచ్చు. నేను అనేది కరెక్టా కాదా అనేది కామెంట్స్లో చెప్పండి. మీకు నచ్చితే కనుక వీడియోని ఒక్కసారి లైక్ చేయండి. మీరు నా ఛానల్లో వ్లాగ్స్, డిఐవైస్, డిజైనింగ్స్, షాపింగ్స్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు. మీకు గనుక ఇంతవరకు నా వీడియోని వాచ్ చేశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి వీడియోని కంటిన్యూ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి నేను తీసుకున్న ఆన్లైన్ షాపింగ్ శారీని మీకు చూపిస్తాను. నేను ఆన్లైన్లో పర్చేస్ చేసిన శారీ ఇదే. నేను అసలు యాక్చువల్గా ఎప్పుడూ ఆన్లైన్లో శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అస్సలు పర్చేస్ చేయను. ఎందుకంటే నేను చాలా చూజీగా ఉంటాను. నాకు నచ్చిన కలర్ నేను అది బయట అయితే కరెక్ట్గా చెక్ చేసుకుని నేను తీసుకుంటాను, నాకు సూట్ అవుతుందా లేదా అని. బట్ నేను ఒక 2 శారీస్ అయితే ఈ మధ్యలో పర్చేస్ చేశాను టెంప్ట్ అయ్యి. బట్ నాకు అంత క్వాలిటీ అనిపించలేదు. బట్ మేబీ కొంతమందికి మంచిగా అనిపించొచ్చేమో. బట్ నాకైతే మాత్రం నాకు కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్లనే చెప్పాలి. ఈ శారీ కూడా అంతే. ఇది బాగుంది శారీ అయితే, బట్ ఏంటంటే బ్లౌజ్ మంచిగా రాలేదు. అలానే బోర్డర్లో ఫినిషింగ్ అస్సలు బాగాలేదు. ఏదో కొంచెం కట్ వర్క్ లాగా ఏదో అలా మనం ఓవర్లాప్ చేస్తాం కదా, అలాంటి ఫినిషింగ్ ఇచ్చారు. బ్లౌజు ఇలా వచ్చిందనమాట. కట్టు చెంగులో కూడా మనకి కొంచెం ఇలా ప్లెయిన్ క్లాత్ వచ్చింది. బట్ నేను ఇది శారీని టిష్యూ అని అంటే నేను పిక్చర్లో ఎలా అయితే చూసానో సేమ్ కలరు సేమ్ శారీ, నేను దాన్నైతే ఏమనట్లేదు. బట్ ఫినిషింగ్ వైజ్గా అయితే అడుగున అంచు దగ్గర కొంచెం డిఫెక్ట్ ఉన్నట్టు అనిపించింది. దానికి బ్లౌజ్ ఇది ఇచ్చారు, బోర్డర్ కూడా ఇలా వచ్చిందనమాట. బట్ దీన్ని నేను అయితే ఇలా యూస్ చేయను. నెక్స్ట్ వచ్చి నేను అదే రోజు షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను ఇది తీసుకున్నాను. ఇది నాకు 250 రూపీస్ పడింది. ఇది చాలా పెద్దదనమాట. మనం బిర్యానీ చేసుకోవచ్చు, అలానే చేపల పులుసు కూడా చేసుకోవచ్చు. కొంచెం చిన్న సైజ్ అడిగాను కానీ బట్ లేవు అక్కడ. కానీ ఇదైతే మాత్రం నాకు చాలా పెద్ద సైజు. మీకు వీడియోలో అంత పెద్దగా అనిపించట్లేదు కానీ బట్ నాకు కాస్ట్ వర్తీ అని చెప్పి నేను తీసుకున్నాను. ఇప్పుడు నేను
మీకు తీసుకున్న శారీని ఆ బోర్డర్‌లో వచ్చిన ఓవర్‌లాక్ అనేది ఫినిషింగ్ నాకు నచ్చక దాన్ని కవర్ చేయడం కోసం ఏదైనా లేస్ గానీ, ఏదైనా తీసుకొని దాన్ని కొంచెం కవర్ చేద్దాం అన్నట్టు నేనొచ్చాను. కట్ వర్క్ లేసెస్ వేసుకోవచ్చు. బట్ నాకెందుకో అంత ఫినిషింగ్ ఉన్న లేసెస్ కనిపించట్లేదు ఈ మధ్య. అందుకోసం నేనిలా చిన్నగా వచ్చిన కొంచెం యాంటిక్ షేడ్‌లో వచ్చిన వాటి కోసమని జెప్పి నేను ఇలా చూస్తున్నాను. దానికి ఇలాంటి లేసెస్ కూడా చూసాను గానీ, బట్ హెవీ అయిపోతాయని జెప్పి నేను ఒక లేస్ తీసుకొనొచ్చేసాను. ఇవేంటంటే మనకిప్పుడు అల్లం చాలా ఎక్కువగా దొరుకుతుంది గదా! ఈ అల్లంలో కొన్ని ఇంగ్రీడియెంట్స్ మిక్స్ చేసి ఇలా డ్రైగా పెట్టుకుంటే మనం ఎప్పుడైనా తినడానికైనా, ఇంకా వేటికైనా యూజ్ చేసుకోవడానికి బావుంటదని నేనిలా పెట్టాను. అవి చాలా వరకు డ్రై అయిపోయాయి. ఇవేమో ఉసిరికాయలనమాట. ఉసిరికాయలు కూడా అలానే ఎండబెట్టాను. తర్వాత మా టెర్రస్ గార్డెన్‌లో ఇలా మామిడి చెట్టుంది. దానికి పూత రాలిపోతుందంటే నాకు ఒక సబ్‌స్క్రైబరు పచ్చి మజ్జిగని స్ప్రే చేయమని కామెంట్ చేశారు. నేను అలానే చేశాను. చేసిన తర్వాత ఈ కాయలు ఇంత సైజ్ అయ్యాయి. మీ నేమ్ నాకు సరిగ్గా గుర్తులేదు గానీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నా కామెంట్‌కి రిప్లై ఇచ్చినందుకు. మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అయింది అని అనుకుంటున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.